వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఆర్గానిక్ పద్ధతిలో పసుపుని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, ఎలా పండించుకోవాలి, ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా పౌడర్ కింద చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తానండి. మనకి బయట పసుపు కరెక్ట్ అయిన పసుపు దొరకట్లేదండి. మనం అదే ఆహారంలో వాడుకుంటున్నాం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి తయారు చేసుకుంటే మనకి సంవత్సరం పాటు ఈ పసుపు వస్తుంది. నాకు ఇది 8 నెలలు పట్టిందండి. మేలో వేసాను, మొన్న డిసెంబర్లో హార్వెస్ట్ చేశాను. అంటే ఒక 8 నెలలు మనకు పసుపు చేతికి వస్తుంది, సంవత్సరం అంతా ఉపయోగపడుతుంది. ఇందులో కంప్లీట్గా మీకు ఎలా గ్రో చేయాలి, మీరు సొంత పద్ధతిలో చేసుకోవడం గురించి చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియో ఎవరన్నా చూసిన వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ పసుపుని ఈ విధంగా మొలకలు వచ్చేదాకా ఉండాలండి. ఇది ఇంచుమించు ఏప్రిల్ మే నెలలో మొలకలు వస్తాయి. దీనికి మొలకలు వచ్చిన తర్వాత దాన్ని ఈ విధంగా పాతుకోవాలి. పాతుకుంటే ఇది స్ట్రైట్గా నిలబెట్టవచ్చు, పడుకోబెట్టవచ్చు, ఏ విధంగా సరే పర్లేదు. మీరు డైరెక్ట్గా దీంట్లో పాతేసుకోవచ్చు, లేదంటే వేరే దాంట్లో వేసి ఆ సీడ్లింగ్స్ వచ్చాక పెద్ద దాంట్లో వేసుకోవచ్చు. ఏమండి, ఇది ఒక 5 to 6 feet వరకు ఎదుగుతుందండి పసుపు. సేమ్ మన అల్లంలాగే, అల్లం బంగాళదుంపల్లాగే వేసుకుంటాం. దీన్ని కూడా ఈ విధంగా పెద్ద ఎదుగుతుంది. కొన్నాళ్ళ తర్వాత 5-6 అడుగులు పొడవు అయ్యాక మెల్లిగా అది ఏం చేస్తుందంటే ఒక 4-5 నెలలకి ఏంటంటే ఆకులు పసుపు పచ్చగా మారుతాయి, లైట్గా పసుపు పచ్చగా మారుతాయి అన్నమాట. ఈ విధంగా పసుపుగా మారి కొన్నాళ్ళకి ఏంటంటే బాగా డ్రై అయిపోతాయి. దీంట్లో నేను వచ్చినట్టు సాయిల్ మిక్స్ ఏంటంటే 40% గార్డెన్ సాయిల్ వాడాను, 30% కౌడంగ్ మెన్యూరు, 15% ఏమో కంపోస్టు, 10% రివర్ శాండ్, కొంత నీమ్ కేక్ వేసానండి. నీళ్ళు వచ్చి బాగా డ్రై అయినప్పుడే వేస్తాను అన్నమాట. నీరు అస్తమానం వేయకూడదు, బాగా డ్రై అయినప్పుడే వేయాలి. ఎందుకంటే దీనికి దుంప కదా, నీళ్ళు ఎక్కువ వేస్తే పాడవుతుంది, దుంప పాడైపోతుంది. చూసారా ఎలాగ ఎదిగిందో. నేను మొత్తం 3 ఆటలు వేసాను. ఒక టబ్లోనే 2 12 ఇంచ్ పాటలు. టబ్ ఏమో 18 అంగుళాల పాట్, ఈ పార్ట్స్ వచ్చేసి 12 ఇంచెస్ పార్ట్స్ అనమాట. ఒక్కొక్క దీంట్లో 2 దుంపలు పెట్టాను. ఈ 12 ఇంచ్ పాటలు. అదే పెద్ద టబ్లో అయితే 4 దుంపలు పెట్టాను. అంటే 8 దుంపలే పెట్టింది నేను. ఈ 8 దుంపలతో దగ్గర నాకు 2.5 కేజీల పైన వచ్చింది. వేరే చోట ఇంకో 2 బ్యాగులు వేసాను, అది ఇది కలిపి 4 కేజీలు పసుపు వచ్చింది. సంవత్సరం పైన వస్తుంది నాకు అనమాట. ఇది బాగా డ్రై అయిపోయాక వీటిని తీసేయాలి. బాగా డ్రై అయిపోయాక అది మనకు పరువుకు వచ్చిందనమాట. హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ హార్వెస్ట్ చేసే ముందు ఏంటంటే ఒక వారం రోజులు దాన్ని నీళ్ళు వేయకుండా అలా ఉంచాలండి, నేలలోనే పసుపుని ఉంచేస్తే ఏంటంటే పైన స్కిన్ గట్టి పడుతుందట. నాకు ఎవరో చెప్పారో, నాకు సరిగ్గా తెలియదు. దాన్ని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. నేనేంటంటే దీన్ని ప్రొడక్షన్ ముందు స్టార్టింగ్ అంతా కూడా కొద్దిగా క్లుప్తంగా చెప్పాను మీకు. ఎందుకంటే అదో పెద్ద వీడియో అయిపోతుంది అన్ని విడివిడిగా చెప్పాలంటే. మీకు పెద్ద కష్టమైంది ఏం కాదు, ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక హార్వెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి దీన్ని హార్వెస్ట్ చేయడం నేను ఏ విధంగా చేశానో ప్రతి పాయింట్ మీకు చూపిస్తున్నాను. నేను కొంచెం ఇబ్బంది పడవచ్చు, దాన్ని ఇది చూసి మీరు ఏంటంటే ఇబ్బంది లేకుండా మీరు ఇంకొంచెం మంచి మెథడ్ ఉపయోగించుకోవచ్చు కదా అన్నట్టుగా మీకు తెలియజెప్పడం జరుగుతుందన్నమాట. అయితే నేను ఫస్ట్ టైం వేయటం పసుపు, అసలు ఇంత వస్తుందని అనుకోలేదు. 4 దుంపలకి ఎంత పసుపు వచ్చిందంటే చాలా గ్రేట్. ఈ పసుపు ఎక్కడి నుంచి తెప్పించాను ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. కేరళ నుంచి తెప్పించిన అడ్రస్ అది పెడతాను మీకు, అది చూసి తెప్పించుకోండి మీరు కూడా. మీరు మే నెలలో పాతానండి. ఇది మే నెలలో వేస్తే 8 నెలలకి డిసెంబర్ నెలలో మీకు దీని పంట వస్తుందన్నమాట. చూసారా, హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే దీన్ని నేను తిరగేస్తాను, అంటే మట్టి పళ్ళని తిరిగేస్తాను. నేను ఇసుక ఎక్కువ వేసినప్పటికీ కూడా ఇది గట్టిగా పట్టేసినట్టు అయిపోయింది మట్టి లోపల. చూసారా, ఇది ఇంతే అనమాట ఎలా చేసినా సరే. అయితే తీయటంలోనే నాకు ఎక్కువ టైం పట్టింది, దీన్ని ఓపెన్ చేయడంలోనే బాగా ఎక్కువ పట్టింది మట్టి. దీన్ని ఏం చేశానంటే నేను నీళ్ళల్లో నానబెట్టేశాను. ఇంక మామూలుగా వాటర్ స్ప్రే చేస్తుంటే రావట్లేదండి. ఒక టబ్ తీసుకుని దాంట్లో నీళ్ళు వేసి అందులో పెట్టేశాను. అందులో పెట్టేసి కొద్దిగా విడివిడిగా దాన్ని అలాగా క్లీన్ చేశాను. పెద్ద దుంపల కింద ఉన్నాయి కదా, క్లీన్ చేసాక అది ఫస్ట్ టైం క్లీన్ చేసాక ఇంకా అవ్వకపోతే ఏం చేశానంటే దాన్ని చిన్న ముక్కల కింద విడగొట్టాను. తర్వాత అంటే మన అల్లం ముక్కలు ఎలా ఉంటాయి అలాగే విడివిడిగా ముక్కల కింద విడగొట్టి ఆ ముక్కల్ని మళ్ళీ కడిగాను అనమాట. చూడండి, ఇదిగో ఇలాగుంటుంది. పైన చెట్టు, కింద ఏమో దుంప వస్తుంది ప్రతిదానికి. అవి దుంప పిలకలు అనమాట. మధ్యలో మనం పాతిన దుంప ఉంటుంది, అది పెద్ద దుంప కింద ఊరిపోతుంది, దాని చుట్టూ పిలకలు వస్తాయన్నమాట. ఇది మన అరటిపళ్ళు హస్తం ఉంటుంది కదా, ఆ టైప్లో వస్తుంది, అంత పెద్దది వస్తుంది అది. దీన్ని శుభ్రంగా క్లీన్ చేశాను. మళ్ళీ ముక్కల కింద చేసి విడివిడిగా చేసి ఇప్పుడు బాగా క్లీన్ అవుతుంది. విడివిడిగా ముక్కల కింద చేసాక అప్పుడు బాగా క్లీన్ అవుతుంది. అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే సింపుల్ ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ టైం. అందు గురించి ఈ విధంగా ఒక్కొక్క చిన్న ముక్కల కింద తీసుకోవడం దుంపని
ఒక్కొక్క దుంప విడివిడిగా తీసుకోవడం, దాన్ని క్లీన్ చేసుకోవడం పక్కన పెట్టుకోవడం. నాకు దగ్గర ఒక 2 hours పట్టిందండి ఇవన్నీ చేయడానికి. అయితే ఏమన్నా మనకు సంవత్సరం అంతా ఉపయోగపడుతుంది కదా. ఒక 4 hours కష్టపడ్డాం అనుకోండి దీని గురించి, సంవత్సరం అంతా కూడా మనకు పసుపు ఫ్రీగా ఇంట్లో ఉంటుంది. మంచి పసుపు, ఆర్గానిక్ పసుపు. కాబట్టి కొద్దిగా కష్టపడ్డాను. ఫస్ట్ టైం వేయటం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ మీరు ఇది చూసేటంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. కంప్లీట్గా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇది మధ్యలో వచ్చిన దుంప అండి. ఈ దుంప చుట్టూ పిలకల కింద వస్తాయి. ఈ దుంప కూడా వేళ్ళు కింద వస్తాయి. వేళ్ళు కట్ చేశాను. ఇది ఇలా వస్తుంది మధ్యలో దుంప. ఇది నేను చేసిందేమో పసుపు కొమ్ము వేసాను ఏరు, కానీ చుట్టూ కూడా మళ్ళీ దుంప కింద అది ఉబ్బింది, చుట్టూ మళ్ళీ పసుపు కొమ్ములు వచ్చినాయి. ఇలాగ అట్టిపండు హస్తం కింద ఉంటుందని కదా, ఇలాగనమాట. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్కటి వస్తుంది. ఇది 4 ఆటలకు 4 వచ్చినాయి, ఇంకో 2 ఆటలకు 2 ఆటలు, మొత్తం 8 అండి. 8 ఆటలకు చూసారు ఎంత పసుపు వచ్చిందో. దీన్ని 2 రకాలుగా మనం పౌడర్ కింద చేసుకోవచ్చు. ఒకటి బాయిల్ చేయకుండా, జనరల్గా బాయిల్ చేసే చేసుకుంటారు. ఈ రైట్ సైడ్ ఉన్నాయని కూడా దుంపలండి, మేమేమో పిలకలు, దానికి వచ్చిన పిలకలు అన్నమాట. దీన్ని ఏం చేస్తుంది, ఫస్ట్ మెథడ్లో బాయిల్ చేసి పసుపు ఎలా తయారు చేస్తారో చూద్దాం. కొన్ని నీళ్ళు తీసుకుని, మన దుంపలు ములిగే వరకు నీళ్ళు తీసుకుంటాం బాయిలింగ్ మెథడ్లో. తీసుకుని అందులో పూర్తిగా ములిగేలాగా దుంపలు వేసి దాన్ని ఒక 10 నిమిషాలు బాయిల్ అయ్యే వరకు, 10 minutes కరెక్ట్గా బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేశాక 10 నిమిషాలకు చూడండి, ఇది జస్ట్ బాయిలింగ్ పాయింట్ వచ్చి కొద్దిగా మరుగుపడుతుంది అనమాట. ఒక 2 నిమిషాలు మరగనిచ్చి దింపేయచ్చు. మరీ విపరీతంగా ఎక్కువ మరిగించట్లేదు. టోటల్ టైం ఒక 10 నిమిషాలు దీన్ని మరిగిస్తే చాలు. అలాగా మరుగుతుంది కదా. ఇప్పుడు దీన్ని కట్టేసి చల్లార్చేసి దింపేయచ్చు. కొద్దిగా సిమ్లో పెట్టాను కాసేపు. ఇప్పుడు కట్టేసేటట్టుకి పైన చూసారా కాసేపు చల్లార్చాక దీన్ని ఏం చేస్తానంటే ముక్కల కింద కోసి ఎండబెట్టాలి. ఈ ముక్కలు కోసుకోవచ్చు, లేదంటే మన గ్రేటర్ ఉంటుంది కదా, క్యారెట్ తరిగే గ్రేటర్, దాంట్లో తరిగితే ఈజీగా వచ్చేస్తుంది. అది అలాగ వచ్చేస్తే ఈ చిన్న చిన్న ముక్కలు అవడం వల్ల ఎండటం కూడా చాలా ఈజీగా ఎండిపోద్ది. ఇది 10 days పెట్టితే 5 days ఎండిపోద్ది. కాబట్టి ఇదే బెస్ట్ మెథడ్ ఎలా చేసుకుని ఎవరైనా చేసుకున్నప్పుడు. ఇలా దాన్ని గ్రేటింగ్ చేసేసి తురుము కింద ఆ తురుముని ఎండబెడితే మీకు 5 daysలో మంచి ఎండలో ఎండబెట్టండి. 5 daysలో మీకు మంచి చేత్తో నడితే పొడుగు కింద వచ్చేస్తాను, అలా అయిపోతాయి. అలాగే ఇది కొన్ని దుంపలు ఏంటంటే మామూలుగా ఉడకబెట్టకుండా చేశాను. అవి ఉడకబెట్టకుండా కూడా చేయొచ్చు. చక్రాల కిందకు వస్తాను, టైం పడుతుందని చెప్పి మళ్ళీ ఈ పద్ధతి, పాత పద్ధతి బాయిల్ చేసిన ఎలా చేసాను, ఇది కూడా అలా చేశాను. ఈ 2 విడివిడిగా ఎండబెట్టి పసుపు పొడి ఎలా వస్తుందో చూద్దాం. 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. బాయిల్ చేసింది శ్రేష్టమైన పద్ధతి. ఇది మనం మామూలుగా కాస్మెటిక్ పద్ధతులు మొహానికి రాసుకొని ఉపయోగించుకోవచ్చు. బాయిల్ చేసిందేమో కూరలు వేసుకోవచ్చు. ఈ విధంగా వేసింది ఏంటంటే 2 ఎండబెట్టేసాను. ఆ ఎండబెట్టడం అంతా మీకు లెంగ్తీ అయిపోతుందని చెప్పి చూపించలేదు మీకు. ఎండబెట్టాక 2 విడివిడిగా 2 ప్లేట్లో తీసుకున్నాను. ఇదేమో బాయిల్ చేయనిది, అన్బాయిల్డ్, 7 రోజులు ఎండబెట్టాను, అన్బాయిల్డ్. ఇది బాయిల్ చేసిన తర్వాత గ్రేటింగ్ చేసి ఎండబెట్టింది, బాయిల్డ్. 7 days ఎండబెడితే చాలా బాగా కరకరలాడుతూ వచ్చేస్తుంది. ఇది నలిపితే కరకరలాడుతుంది అనమాట. అది ఈ రెండింటిని ఏం చేస్తానంటే ఫస్ట్ మిక్సీలో విడివిడిగా 2 కలపొద్దు, విడివిడిగా చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ మిక్సీ పెద్ద జార్లో వేసాను, ఎందుకంటే ఇది చిన్న జార్లో పట్టదు, ఈ చట్నీ జార్లో పట్టదు. కాబట్టి పెద్ద జార్లో వేసి ముందు దాన్ని గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసాక అది పొడుగు కింద అవుతుంది కదా, కొద్దిగా తక్కువ అవుతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ ఏంటంటే చిన్న జార్లు వేసి, ఈ చట్నీలు చేసుకునే జార్లు వేసి మళ్ళీ ఒకసారి దాన్ని నలిపితే బాగా పౌడర్ కింద అయిపోయింది. అది జల్లించేటప్పటికి ఇంక అందులో ఏం మిగలేదు, మొత్తం అంతా కిందకు వచ్చేసింది. లోన ఒక 1 చెంచా ఎంతో మిగిలింది అంతే. నెక్స్ట్ ఇదే ప్రొసీజర్ మళ్ళీ బాయిల్ చేసిన దానికి కూడా చేస్తాను. ఒకసారి చూడండి, పెద్ద టైం ఏం కాదు కాబట్టి ఇంకా అది ఒకసారి చూసేయండి ఒకసారి. అది కూడా ఇది ఇప్పుడు ఫస్ట్ చూపించింది మీకు అన్బాయిల్డ్, బాయిల్ చేయనటువంటి పచ్చిదన్నమాట, పచ్చి పసుపుని ఎండబెట్టి చేసింది. ఇప్పుడు రెండోది ఏంటంటే బాయిల్ చేసిన పసుపుని ఎండబెట్టి చేసింది అనమాట. అది కూడా చూసాను ఒకసారి. అది కూడా ఫస్ట్ పెద్ద జార్లో పెట్టాను. పెద్ద జార్లో బాగా గ్రైండ్ చేశాక కొంచెం తక్కువ పౌడర్ అవుతుంది కదా, ఆ తక్కువ పౌడర్ మళ్ళీ చిన్న జార్లో వేసి మళ్ళీ చేశాను. తర్వాత దాన్ని జల్లింతే పౌడర్ తయారైంది. ఇదేంటంటే నేను కొద్దిగా శాంపుల్ కింద కొంచెం తీసుకు చేశాను, మీకు చూపిందామని చెప్పేసి. ఇంకా ఉన్నాయి కొమ్ములు, అవి తర్వాత చేస్తున్నారు మా వాళ్ళు. ఈ విధంగా 2 పసుపులు తయారు చేశాక పసుపులో మనకు రంగు ఎలా ఉందో చూద్దాం. రంగు ఎలా ఉందో, ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మీకు బాయిల్ చేయనటువంటిది అయితే మీరు ముఖానికి రాసుకోవడానికి కాస్మెటిక్స్లో ఉపయోగించుకోవచ్చు. బాయిల్ చేసింది అయితే మీరు వంటల్లో ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా మీకు 2 విధాలుగా కూడా చేయొచ్చు. 2 విధాలుగా చాలామంది చేస్తున్నారు. ఎక్కువ మంది బాయిల్ చేసి చేస్తారు.
కొన్ని కొమ్ములు ఉంచుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఒక 10-15 కొమ్ములు ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాటిలో విత్తనాల కింద. అది వెంటనే వేయకండి, మే నెలలో వేయండి. మే నెల వచ్చేటప్పుడు అవి మళ్ళీ విత్తనాల కింద తయారవుతాయి. మామూలుగా చల్లటి ప్రదేశంలోనే ఎండబెట్టండి. అవి ఇంట్లో ఉంచితే ఎండిపోతే ఆటోమేటిక్గా, మీరు ఎక్కడ ఎండబెట్టట్లేదు. కాగితంలో పొట్లం కట్టేసి పెట్టారనుకోండి, ఈ పురుగు పట్టకుండా జాగ్రత్తగా అదే మళ్ళీ విత్తనం కింద తయారైపోతుంది. ఇదండి పసుపు అండి. 2 తయారైనవి కదా, 2 దగ్గర పెట్టి చూపిస్తాను మీకు. రంగు కొంచెం దూరం నుంచి చూస్తే ఒకలాగే ఉంటుంది, దగ్గరికి మ్యాగ్నిఫై చేసి చూస్తే దగ్గరికి పెట్టే లెన్స్ మన కెమెరా, అప్పుడు మీకు దాని తేడా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి అన్బాయిల్డ్ పచ్చిది, ఆ రైట్ సైడ్ వచ్చి బాయిల్డ్. ఈ దగ్గరికి పెట్టి చూస్తే మీకు బాగా కనిపిస్తుంది చూడండి. లెఫ్ట్ సైడ్ బాగా పసుపు పచ్చగా ఉంటుంది, రైట్ సైడ్ కొంచెం డార్క్ పసుపు పచ్చగా ఉంటుంది. ఇది పచ్చి వాటి నుండి తీసింది. ఇది బాయిల్ చేసిన దాని నుంచి తీసింది, కొంచెం ముదురుగా ఉండదు అంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.